హలో అండి, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బ్యానర్ అయితే చూసేయండి. ఈ లోపల మేము మట్టి కుండలకైతే పూజ అయితే చేసేసామన్నమాట. మా సైడ్ దాసళ్ళు అన్నప్పుడు ఇలా కంపల్సరీ మట్టి కుండలకైతే పూజ చేస్తారనమాట. అందులో ఒక పెళ్ళికొడుకుతో సహా 4 మెంబర్స్ ఎవరైనా కానీ ఫాస్టింగ్ అయితే ఉండాలి మార్నింగ్ నుంచి. ఇది కంపల్సరీ. ఎవరింట్లో పెళ్ళి జరిగినా కూడా మా సైడు ఇలా అయితే ఫాస్టింగ్ అయితే 5 మెంబర్స్ అనేది ఉంటారనమాట. అది ఆచారం లాగా అనమాట. దాసర్లు అంటే అదే, దాసర్లు నోముకునేంత వరకు కూడా ఫాస్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. 3 అయిన తర్వాత ఇలా చిన్న కార్యం ఒకటి చేస్తారు. 5 మెంబర్స్కి నామాలు అనేది పెట్టుకొని అందరూ ఇంటి వాళ్ళందరూ పెద్దలు అందరూ కలిసి నామాలు అయితే పెట్టుకొని వాళ్ళకి పూలదండలు వేసి వాళ్ళతో దేవుణ్ణి కొలిపించి ఒక అఖండ దీపం అయితే వెలిగిస్తారనమాట. అది ఏంటంటే మనం పెళ్లి చేసుకొని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంటికి వచ్చే వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. అలా వెలుగుతూ ఉంటే మనకు మంచి జరుగుతుందని మా పక్క నమ్ముతారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ కార్యం అయితే చేస్తున్నాము. ఇలా పెళ్ళికొడుకుకి ఎందుకైతే తలకు గుడ్డ కట్టారో నాకైతే తెలియదు. ఇంకా దాసర్ల గురించి పూర్తిగా అయితే నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు 5 మంది కలిసి ఆ దీపాన్ని అయితే దేవుడి దగ్గర తీసుకుపోయి అక్కడ మన పూజ గది ఉంటుంది కదా, అక్కడ ఒక చెట్టు లాగా కట్టి దీపం అనేది ఎత్తున పెడతారనమాట. అది కొండెక్కకుండా మనం చూస్తూనే ఉండాలి. చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా పెట్టారు కదా. చాలా మంచిగా డెకరేషన్ కూడా చేసింది మా అత్త. చాలా బాగుంది పూజ గది. తర్వాత దేవునికి పెట్టిన నైవేద్యం ఉంటుంది కదా, అది వాళ్ళకి పెట్టాలన్నమాట. వాళ్ళు తిన్న తర్వాత ఆడికి దాసర్లు అనేవి పూర్తి అవుతాయి. ఆ లోపల మేమైతే కొన్ని వీడియోస్ అయితే దిగాము. థ్యాంక్ యూ.